ఈ రాష్ట్రంలో బీజేపీకి స్కోప్ ఉందా, బీఆర్ఎస్ స్కోప్ ఉందా? ఈ రాష్ట్రంలో రెండే పార్టీల రాజకీయం నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్. ఈ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ ఒక్కడు మిగిలాడు. మీరు ఊహించినట్టే రాజకీయాలు ఉన్నాయా? రాజకీయాలని వాటి విలువని అతపాతాలోకంకి తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం. హరీష్ రావు మీ టచ్లో ఉన్నాడని కేటీఆర్ నమ్మట్లేదని బయట కేడర్. సార్, హరీష్ రావు ఫస్ట్ ఆ కుటుంబ సభ్యుడా కాదా తెలుసుకోమనండి. ఈ బీజేపీ కూడా బీసీ నినాదంతోనే లాస్ట్ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని నినాదంతోనే వెళ్ళింది. అది 2023లో ప్రకటించారు, 28లో ప్రకటించవచ్చు, ప్రకటించకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి. ఈ దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో బీసీ కులగణన అనేది వచ్చింది. ఏ డిమాండ్? రాహుల్ గాంధీ డిమాండ్. వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. ఆయన మాట్లాడితే సంచలనం, విమర్శిస్తే వివాదాస్పదం. నా రూటే సపరేట్ అంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వాళ్ళ మన గెస్ట్. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాల మీద, వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అరవింద్ గారు. రాజకీయాల్లోకి రావటానికి మీ ప్రేరణ డాడీనా, ఇంకెవరైనా ఉన్నారా? మోడీ గారు. రాజకీయాల్లో రావటానికి రైట్. ఇవాళకి రాజకీయ గురువు ఎవరు అంటే డి శ్రీనివాస్ గారు. డి శ్రీనివాస్ గారు. అచ్చా, ప్రేరణ వారు, రాజకీయ గురువు వీరు. ఏ ధైర్యం అంటే కవిత ఒక సీఎం కూతురుగా ఉన్న క్రమంలో ఏ ధైర్యంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు? గెలుస్తామనేనా? కవిత ఎందుకండి, కవిత కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకంటే పెద్ద రాజకీయ కుటుంబము, పెద్ద రాజకీయాలు చూసింది, పెద్ద రాష్ట్రాన్ని 2 సార్లు సక్సెస్ఫుల్గా నడిపింది. దాంట్లో చాలా సెఫాలజీ, చాలా సర్వేలు ఎన్నుకుండి, చాలా ఇంట్రెస్ట్ పరంగా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంట్రెస్ట్ కాదు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కోసము 2 సార్లు 294 నియోజకవర్గాల డెమోగ్రఫిక్స్, కాస్ట్ ఈక్వేషన్స్, ఇతర సమస్యలు, అభ్యర్థులు, ఇవన్నిటి మీద చాలా హోంవర్క్ చేసి అవగాహన సంపాదించుకున్నది నేను అమెరికా నుంచి టక్కన వచ్చి ఏదో తండ్రి చాటు పిల్లల్లాగా మాకు టికెట్లు రాలేదు, మేము ఆ రకంగా ఎదగలేదు, ఆ రకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా అట్లా ఇయ్యలేదు మేము. కానీ అంటే పసుపు బోర్డు అనే ఒక వెపను నిన్ను గెలిపిస్తుందనే నమ్మకమా? అది ఆ వెపన్ ఎందుకు ఎత్తుకున్నారు? బహుశా ప్రజలు నమ్మించడానికి ఎఫిడవిట్ అనేటువంటి రాసి ఇవ్వటం. ప్రజలు నమ్మించటమే మా పని. నమ్మించి మోసం చేయటం కేసీఆర్ ఆయన పార్టీ పని. నమ్మించి ఆ పని చేయటం మా పని. కాంగ్రెస్ పని నమ్మించి మోసం చేయటం. కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేశారు కదా. నేను స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాను, కాంగ్రెస్ వాడు మేనిఫెస్టోలో రాసిచ్చాడు. రాసి ఇవ్వడం తప్పని నా మల్లికార్జున్ ఖర్గే అంటున్నాడు. మరి నువ్వు క్లియర్ చేయకుండానే నీ మేనిఫెస్టో బయటకు వచ్చిందా? నువ్వు ఏసీసీ ప్రెసిడెంట్వేనా? నీకు క్లియర్ చేయకుండానే మీ పీసీసీ ప్రెసిడెంట్, ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్కు ప్రజల ముందర పెట్టాడా? చదువుకోవడానికి రాదా? అంటే ఏదో చెప్పేయండి, అయితే అవుతుంది, లేకపోతే లేదు అన్న ధోరణే కదా. కానీ మీకు కూడా 2 టర్మ్స్ పట్టింది పసుపు బోర్డు తేవడానికి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రావాల్సి ఉంది అనే. 2 టర్మ్స్ పట్టలేదు, 1 టర్మ్ పట్టింది. అంటే 1 టర్మ్ పట్టింది. ఆ టర్మ్లోనే మోదీ గారు 4 సంవత్సరాలు, నేను స్టాంప్ పేపర్ రాసిచ్చిన 4 సంవత్సరాలకి మోదీ గారు డిక్లేర్ చేయడం జరిగింది, గెజెట్ వచ్చేసింది. ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది, ప్రక్రియ ఇంకా దశాబ్దాలు కొనసాగుతుంది. కాబట్టి సో ఫర్ మీ కవిత కానీ కేసీఆర్ కానీ ఏ నాయకులను అయితే నేను చూశానో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే దే ఆర్ 2 స్మాల్ ఫెలోస్. మీరు ఇప్పుడు మీరే అన్నారు, మీ వ్యాఖ్యలు ఊహించే నేను ఒకటి తీసుకున్నా. మీరు ఊహించినట్టే రాజకీయాలు ఉన్నాయా లేదనే లేదు, చాలా జడగొట్టిండు కేసీఆర్. రాజకీయాలని వాటి విలువని అతపాతాలోకంకి తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కుటుంబం. మేము ఎప్పుడు టీడీపీ ఉన్నది పాలనలో, కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో, ఎక్కడ ఎవరి మీద దాడులు చేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఫ్యాక్షనిజంలో రాయలసీమలో 80లలో 90ల దాకా, 90 నుంచి అది కూడా లేదు. విజయవాడలో ఫ్యాక్షను, రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది. కానీ ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని తెలంగాణలో అయితే అస్సలు లేదు, ఆంధ్రాలో కూడా లేదు. విజయవాడ ఒక ఏరియా, రాయలసీమలో 3-4 జిల్లాలు ఉండేవి.
కానీ మిగిలిన రాష్ట్రం ఎక్కడ ఉండేది కాదు. మొత్తం దాడులు చేయించి దొంగ పోలీసు కేసులు పెట్టించి విపరీతమైన కరప్షన్ చేసి డబ్బు పంపిణీ విపరీతంగా చేసి మొత్తం రాజకీయ వ్యవస్థని అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని నాశనం పట్టించిన మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నేను మనిషి అంటున్నాను, సంతోషపడండి. కానీ అరవింద్ చాలా రఫ్గా మాట్లాడతాడు. ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యర్థి రాజకీయ నాయకులు పట్ల చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తారు అనేటువంటిది స్టైలా, లేదు ఇంకా మీడియా కన్జంక్షన్ కోసమా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నాకు 3 నెలల నుంచి అడుగుతున్నారు ఇంటర్వ్యూ. నేను మిమ్మల్ని అడుగుతలేను కదా. నేను ఇవాళ మీకు టైం ఇచ్చిన. ఘాటుగా వాళ్ళకు అనిపిస్తే నేనేం చేయలేను. మీరు రఫ్గా అన్నారు. నేను రఫ్గా ఏమన్నారో చెప్పండి. రఫ్గా ఏమన్నారో చెప్పండి. నేను 2019లో అంటే ఒక కేసీఆర్ని కొన్ని సందర్భాల్లో అంటే కేటీఆర్నో కవితనో అంటే మీరు తెలంగాణ కోసం కొట్లాడారు, తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి ప్రజల 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి వ్యక్తికి మీరు గౌరవం ఇవ్వటం లేదని చాలా సందర్భాల్లో ఆయన ఇతరులకు గౌరవం ఇస్తే ఇతరులు ఆయనకు గౌరవం ఇస్తారు. ఆయన ఒక్కడే కొట్లాడలేదు కదండి. నేను అనేకసార్లు చెప్పిన కేసీఆర్ అంటే ఎప్పటికీ ఇంత గౌరవం ఉంటుంది ఆయన చేసిన కొట్లాటకి. 2014 వరకు. 2014 తర్వాత భ్రష్టు పట్టించాడు. ఆయన పిల్లలకి ఏం సంబంధం లేదు, అటు యాజిటేషన్లో సంబంధం లేదు. 2014లో భ్రష్టు పట్టించడంలో పూర్తి సంబంధం ఉంది. కేసీఆర్ని భ్రష్టు పట్టించింది కూడా వాళ్ళే. 2000 కేసీఆర్ అనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండడానికి కారణం ఈ ఇల్లు. 2004లో వాళ్ళకి 42 సీట్లు కాంగ్రెస్ పార్టీలోంచి కోసి ఇయ్యడానికి కారణం ఈ ఇల్లు. దాని వెనకాల నాది కూడా చాలా పెద్ద రోల్ ఉంది. డి శ్రీనివాస్ గారి మీద తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్లో ఉన్న క్యాబినెట్లో 90% మంది ఎవరైతే తెలంగాణ క్యాబినెట్లో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే. పేర్లు తీసుకోమన్నా తీసుకుంటా నేను. ఈ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు ఉద్యమంలో తెలంగాణ కావాలని మాట్లాడిన ఆయన కాదు. ఆయన దగ్గర ఉన్న అనేక మంది ఖమ్మము, నల్గొండ ఈ మంత్రులందరూ కూడా ఎవ్వరు కూడా తెలంగాణ కావాలని మాట్లాడిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ రాజశేఖర్ రెడ్డి గారు, ఆంధ్ర నాయకులు, రాయలసీమ నాయకులు వాళ్ళకి ఫాలోవర్గానే ఉన్నారు. తెలంగాణ విషయంలో ఎవ్వరు నోరిపలే. ఒక డి శ్రీనివాసే సోనియా గాంధీని ఒప్పించి ఆవిడతోటి మేనిఫెస్టోలో కానీ ఎక్కడ 1 5 3 కమిట్మెంట్ చేయించి లిఖితపూర్వకంగా ప్లాన్డ్గా ఆ స్టేజ్కి తీసుకొచ్చింది ఈయన ఒకడే. ఆ రోజు అలయన్స్లో కూడా దానికి కారణం ఈయన ఒక్కడే. వేరే ఎవ్వరు కూడా ఆంధ్ర నాయకులు ఎట్లా వ్యతిరేకమే, రాయలసీమ నాయకులు ఎట్లా వ్యతిరేకమే, తెలంగాణలో ఉన్న ఇవాళ ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడు మాట్లాడినోడు లేడు. ఒకళ్ళు ఇద్దరు దొరుకుతుండొచ్చు. అది కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మాట్లాడి ఒక్కళ్ళిద్దరు కూడా పేరు చెప్పమనే చెప్తా. ఎందుకు మాకు సంబంధాలు, పాత సంబంధాలు ఉన్నాయి, చెడగొట్టుకోవడం ఎందుకని. చిన్నారెడ్డి లాంటి వాళ్ళు కొంత లీడ్ తీసుకొని సంతకాలు సేకరణ చేశారు. బహుశా అది రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు చనిపోయినాక చాలా పెద్ద డిఫరెన్స్ ఉందండి. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. బతికున్నప్పుడే చిన్నారెడ్డి గారు చేశారు. చేసి ఉంటే అదే ఒకళ్ళిద్దరు తప్ప అన్న. అంటే ఇక్కడ లోకల్గా బలంగా మాట్లాడటం ఒకటి, సోనియా గాంధీ గారిని ఒప్పించటం రెండోది. అది పెద్ద టాస్క్. అది మీరు బయట ఏమో మాట్లాడుకొని రాజకీయాలు చేసుకున్నా మీ టికెట్ కోసమో లేకపోతే పదవి కోసమో చేసుకోవటం వేరు, పదవి రాకపోతే చేసుకోపోవటం వేరు. నేను అందరి చరిత్ర చెప్తా. కాంగ్రెస్లో ఎవరు ఎందుకు చేశారు, పదవి వస్తే చేశారా, పదవి కోసం చేశారా, పదవి రాకుండా చేశారా, ప్రతి ఒక్కళ్ళ చరిత్ర చెప్తా. ఇవాళ ఉన్న క్యాబినెట్ వాళ్ళ కూడా చరిత్ర చెప్తా. అందుకని నేను మరీ చెప్తా. ఎప్పుడన్నా కాంగ్రెస్లో నన్ను ఏమన్నా అంటే మాట్లాడకండ్రా బాబు, మీ పోయి మీరే దోకున్న వాళ్ళు అవుతారు అని చెప్తా. కానీ ఇక్కడ ఇంకొక విషయం, మీరేమో వాళ్ళు భ్రష్టు పట్టించారు, రాజకీయాలను భ్రష్టు పట్టించారు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు మమ్మల్ని అధికారంలో తీసుకురావాలని ప్రజలు వేచి చూస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఏ ప్రజలు? నెత్తి మీద టోపీ పెట్టుకునే ప్రజల? ఏ ప్రజలు? ఎవరు కోరుకుంటలేరు. ఈ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదు. కోరుకుంటే మన లోక్సభలో ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినండి? అచ్చా, ఈ రాష్ట్రంలోనే కోరుకుంటున్నారా? దేశంలో కోరుకుంటలేరా?
పార్టీ పేరు మార్చుకొని టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ చేసి మహారాష్ట్రలో నాకు నాందేడు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు. చూస్తా ఉన్న బీఆర్ఎస్ వాడు ఏడైనా కనబడతాడేమో అని. అప్పుడేమో ఈ నుంచి 100 కార్లు వేసుకుపోయారు పెట్రోల్ దండగా. ఢిల్లీలో చూసిన మన మేడం పార్ట్నర్ సిసోడియా ఓడగొట్టిన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నా నేను. అక్కడ కూడా చూసిన ఎక్కడైనా కార్లో ఎవరైనా తిరుగుతుర్రేమో అని పింకు జుబ్బా వేసుకొని. ఒకడు కానివాడలే, పింకు చీర కానివాడలే, పింకు జుబ్బా కానివాడలే నాకు. కానీ మీరేమో ఇట్లా అంటున్నారు, కానీ మీరు జైల్లో పెట్టి అడిచేయాలి అనుకుంటే ఆమె జైలు నుంచి వచ్చి కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు చాలా హుషారుగా పనిచేస్తుంది. బీసీ ఉద్యమం చేపడుతుంది. బీసీ కొలగండ విషయంలో ఇతర అంశాల్లో చాలా యాక్టివ్గా ఉంది. కనపట్లేదా అరవింద్ గారు? ఇంకా యాక్టివ్ కావాలి. ఆమె ఎంత యాక్టివ్ అయితే మాకు అంత మంచిది. ఎందుకయ్యారు అదే యాక్టివ్ కావాలి అంటున్నానండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిరగొద్దంటలేను. ఇంకా తిరగాలి, ఆమె రాష్ట్రం అంతా తిరగాలి. ఆమె సిరిసిల్లలో కూడా తిరగాలి, సిద్దిపేటలో తిరగాలి, సిరిసిల్లలో తిరగాలి. ఎందుకు వాళ్ళు ఎంత తిరిగితే వాళ్ళ కుటుంబ కలహాలు అంత పెరిగితే మంచిదని చూస్తున్నారా? చెల్లెమ్మ వస్తే అన్నకి ప్రాబ్లం అయితే మేమేం చేస్తాం, మీరేం చేస్తారు? ఎక్కువ సిరిసిల్లలో కూడా తిరగాలి ఆమె. ఇప్పుడు పాపం రాహుల్ గాంధీ ఆయన కాన్స్టిట్యున్సీ అలా చెల్లకేలే, 3 లక్షలతో గెలిపించిన కాన్స్టిట్యున్సీ చెల్లకిచ్చేసిండు. ఈయన కూడా చెల్లకిచ్చేయాలి. సిరిసిల్ల బయట అంతా ఓడిపోతున్నది చెల్ల, ఇక్కడ సిరిసిల్ల ఆయన ఏమైనా పని చేసి ఉంటే, అక్కడ ప్రజలకి కుటుంబం మీద ప్రేమ ఉంటే చెల్లకిచ్చేయాలి సిరిసిల్ల. ఏమున్నది? కానీ మీరు అన్నట్టుగా సరే వాళ్ళు చెల్లికి ఇస్తారా ఎవరా అనేటువంటిది అయితే అరే ఇవ్వాలని కోరుకుంటున్నానండి. కవిత ఎక్కువ తిరగాలని చెప్తున్నా. ఇవ్వాలి అనుకున్నారు. ఇవాళ కూడా ఎక్కడో నేను చూసా, ఆమె ఎక్కడికి పోయినా సీఎం నినాదాలు ఇస్తున్నారు. మీరేమో ఎమ్మెల్యే సిరిసిల్ల ఇస్తే చాలని. మీరు సీఎం కాదు సార్, వాళ్ళ భారత రాష్ట్ర సమితి పిఎం నినాదాలు ఇవ్వాలి ఆమెకి, లేడీ ప్రైమ్ మినిస్టరు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా బీజేపీకి స్కోప్ ఉందా, బీఆర్ఎస్ స్కోప్ ఉందా? ఒకవేళ మీరు అన్నట్టు కాంగ్రెస్ మీద రేపు పొద్దున వ్యతిరేకత పెరిగి ఈ రాష్ట్రంలో 2 పార్టీల రాజకీయం నడుస్తుంది. దిస్ స్టేట్ విల్ ఓన్లీ సీ కాంగ్రెస్ బీజేపీ పాలిటిక్స్ ఫ్రమ్ హియర్ ఆన్. కానీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మీకోసమే అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా బహుశా కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్ ఈ ఏదైతే ఉందో అది మీకోసమే త్యాగం చేసిన బీఆర్ఎస్ క్యాండిడేట్ దొరకక నిలబెట్టలేదా? మీకోసం త్యాగం చేశారంటుంటే మీరేం క్యాండిడేట్ దొరక్క నిలబెట్టలేదా? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ గారు మీ నాయకురాలు, మీరు పదే మాట్లాడుతున్న ఆవిడ గురించి, ఆమె రాజీనామా చేయమనండి, మంచి బీసీకి ఇవ్వమనండి ఎమ్మెల్సీ. రైట్. అంటే ఇక్కడ ఒకటైతే చెప్పండి, ఇప్పుడు ఒక దశలో ఆనెస్ట్గా చెప్పాలి, ఒక దశలో బీజేపీలో విలీనం చేయాలనుకున్నారా, బీజేపీతో జతకట్టాలనుకున్నారా? పార్లమెంట్ ఎన్నికలప్పుడా, అసెంబ్లీ ఎన్నికలప్పుడా? లేదు ఆమె బెయిల్ కోసం జరిగిందా లేదా? అరవింద్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పులు తొడుక్కోదు. ఒకవేళ తొడుక్కుంటే ఆ చెప్పుకు కూడా దాకనీయం బీఆర్ఎస్ పార్టీ అని మీ స్థాయిలో ఉంటుంది కదా. వాళ్ళు ఒక దశలో చర్చలు జరిపారు అనేది కాన్ఫిడెన్షియల్ న్యూస్. అది కేసీఆర్ న్యూస్, కేసీఆర్ ఛానల్. అది మీరు టీవీలో కూడా ఉన్నారు, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అప్పుడు కాదు, నేను లేటెస్ట్ సంగతి. వాళ్ళు అట్లా రాపించుకుంటా ఉంటారు వాళ్ళ ఛానల్లో, న్యూస్లో రాపించుకుంటారు. కేటీఆర్ హరీష్ ఇద్దరు కలిసి వెళ్ళారని. మోదీ గారు బిజీగా ఉన్నారు, అమిత్ షా గారు బిజీగా ఉన్నారు, నడ్డా గారు బిజీగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి గీళ్ళతోటి మాట్లాడే టైము లేదు, వాళ్ళు మాట్లాడే ఇష్టం కూడా లేదు. వీళ్ళంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. రేపటి రోజున మీకు ఇక్కడ అవసరమైతే ఒకవేళ బీఆర్ఎస్ని కలుపుకుంటే తప్ప మా అధికారులకు రాలేమో అని అనుకుంటే కూడా కలుపుకోరా? మాకు దగ్గర కనుచూపు మేరల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరలో కూడా రానియం. కానీ రాజకీయాలు అది సాధ్యం. అరవింద్ గారు నిజం చెప్పండి, చంద్రబాబు కూడా చాలా విమర్శించాడు ప్రధానమంత్రిని. ధర్మ పోరాటం అన్నాడు. 2019కి ముందు బయటకు వచ్చి ప్రధానమంత్రి గారిని చాలా స్ట్రాంగ్గా విమర్శించారు, ఇవన్నీ చేశారు. కానీ ఇవాళ పొరపాటు అయిందని ఆయన్నే వచ్చారు, ఎన్డీఏలో కలిశారు. వస్తారేమో. అవునండి, ఆయన్నే వచ్చారు, ఎన్డీఏలో కలిశారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోదీ
ప్రపంచ స్థాయి నాయకుడు, ప్రపంచాన్ని దిశానిర్దేశం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మోదీ గారే ఇవ్వగలుగుతారని కూడా చంద్రబాబు గారు అంటున్నారు కదా. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మోదీ గారు తిట్టలేదని నేను అంటలేను, మేము రానిచ్చే ప్రశ్ననే లేదని నేను. రాజకీయాల్లో అరవింద్ ధర్మపురి అంటున్నాడు, మా నాయకత్వం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఆఫ్ కోర్స్ నేనేమంటున్నా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. నితీష్ని చూసాం, చంద్రబాబుని చూసాం, ఇట్లా దేశవ్యాప్తంగా చూసుకుంటే బీజేపీకి వచ్చారు, ఎన్డీఏలోకి వచ్చారు, పోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. అరవింద్ గారు మీరంతా స్ట్రాంగ్ అంటే చెప్పగలరు. ఇంటర్వ్యూ సమయం ఎంత? అర్ధగంట. అందులో అవసరం లేదండి. మీ టాపిక్ అయితే ఈ పార్టీయే ఉండదని చెప్తున్నా కదా. అంతేనా? ఈ పార్టీయే ఉండదు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా కేటీఆర్ కింద పనిచేసే ఇష్టం ఉండదు వాళ్ళకి. కేసీఆర్ పని అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఆయన చేయాల్సింది చేసేసిండు, మేమందరం గౌరవిస్తాం. ఆయన 2014 వరకు ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మేము గౌరవిస్తాము. ఆ తర్వాత ఆయన చేసిన పనులకి ఆయన ఖరాబ్ అయిపోయింది తప్ప అప్పటి వరకు అయితే ఆయన చేసిన పనికి మేము గౌరవిస్తాం. లాస్ట్ క్వశ్చన్, దట్ పార్టీ విల్ నాట్ సర్వైవ్. కానీ దాంట్లో ఎమ్మెల్యేలు కానీ, దాంట్లో నెంబర్ 2, 3గా ఉన్నటువంటి హరీష్ రావు కానీ కొద్దిగా ఏమన్నా టచ్లోకి వచ్చారా? ఎవరికి? బీజేపీకి. ఆ పార్టీని వదిలేద్దాం, ఆ పార్టీ సర్వైవ్ కాదు కాబట్టి మరి ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, లీడర్లు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కుటుంబ సభ్యులు తప్ప. ఆయన కుటుంబ సభ్యుడు హరీష్ రావు దూరం కదా, కొద్దిగా మరీ కుటుంబ సభ్యుడేం కాదు వాళ్ళిద్దరు. అది కవిత కేటీఆర్ చెప్పాలా కుటుంబ సభ్యుడు? మీరు చెప్పచ్చు కదా. నేనెట్లా చెప్తానండి? అదే వాళ్ళ కుటుంబం, మీ వ్యూ పాయింట్లో వాళ్ళకి ఏదో సుట్టమైతాడని తెలుసు నాకు. కేసీఆర్ సుట్టమైతాడని తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యుడు, మేమంతా ఒక ఫ్యామిలీ అని అనుకునేది కేటీఆర్ అనుకుంటున్నా లేదా మాకు తెలియదు నాకు. అక్కడ మిగిలిన నాయకులు, హరీష్ రావు కూడా పక్కన పెట్టండి, మిగిలిన నాయకులు అందరూ కూడా ఈ బీజేపీ వైపు చూడాల్సిన తప్ప. నేను అదే అడుగుతున్నా, నేనే చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళకి వేరే మార్గమే ఉండదండి. ఎవరైనా రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కదా. ఆ పార్టీ సర్వైవ్ కాదు, అవగాహన ఉంది కదా. అవును, నాకు అవగాహన ఉందని మీరు నమ్ముతారా? ఎంతో అంత. అందుకని అంటే ఒక్కడు మిగిలాడు బీఆర్ఎస్ లా. వాళ్ళు ఇప్పుడు మీరు పదే తీసుకున్న నాయకురాలు పేరు ఉంది కదా, ఆమె కూడా బీఆర్ఎస్ ఉంటుందో లేదో నాకు డౌట్. ఇది మీరు ఈ డేట్ రాసి పెట్టుకోండి. హరీష్ రావు మీ టచ్ లో ఉన్నాడని కేటీఆర్ నమ్మట్లేదని బయట క్యాడర్, వాళ్ళ క్యాడర్ కానీ బయట. హరీష్ రావు ఫస్ట్ ఆ కుటుంబ సభ్యుడా కాదా తెలుసుకోమనండి. హరీష్ రావుని తెలుసుకోమనండి. ఓకే, మమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్? లెట్ హరీష్ రావు డిసైడ్ వెదర్ ఈస్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆర్ నాట్. రైట్. మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంతా బీసీకి సంబంధించినటువంటి బీసీ కులగణ, బీసీది నడుస్తుంది. బహుశా నడిపిస్తున్నారు ఈ కాంటెస్ట్ లో నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఈ కాంటెస్ట్ లో బీజేపీ కూడా బీసీ నినాదంతోనే లాస్ట్ ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని నినాదంతోనే వెళ్ళింది. కాబట్టి ఈ కాంటెస్ట్లో అరవింద్ గారికి బహుశా పాసిబిలిటీస్, ఛాన్సెస్, అది అధ్యక్షుడా లేకపోతే కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడాలంటే యు ఆర్ విత్ ద రాంగ్ పర్సన్. అంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారా లేదు? మా హైకమాండ్ నిర్ణయం. ఆ కాంటెస్ట్ తీసుకుందాం. కాంగ్రెస్ 2023లో ప్రకటించారు, 28లో ప్రకటించవచ్చు, ప్రకటించపోవచ్చు, ప్రకటించకుండా చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం అండి. అంటే ఇప్పుడు అంతా బ్యాలెన్సింగ్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్. ఓకే, మీ పార్టీ లైన్ లేకుండా ఇంకోటి తప్పదు. సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేయటంలో బీజేపీకి మించి ఏ పార్టీ లేదు. ఎస్, అంటే కొన్ని మనం చూసాం. ప్రీవియస్ ఎలక్షన్ జరిగినటువంటి హర్యానాలో ఏం జరిగిందో చూస్తున్నాం, లేకుంటే ఇంకో చోట మీరు చెప్పిన మహారాష్ట్రలో కానీ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి కాంటెస్ట్ లో చూసినా ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి కేబినెట్ చూసుకోండి, ఈ రాష్ట్రంలో 2019 కేబినెట్ చూసుకోండి, 2014 చూసుకోండి, కులాలే కాదు నేననేది పదం వాడదాం, మహిళలు పురుషులు కూడా మీ పదమే వాడతాం. సోషల్ ఇంజనీరింగ్ లో కూడా వర్కౌట్ కావాలంటే ఒక బీసీని అధ్యక్షుడిగా పెట్టడమో, బీసీని ముఖ్యమంత్రి అని నినాదం ఎందుకు ఇచ్చారు, ఆనాడు ఇచ్చారు, రేపు ఇస్తారు ఎవరు అని మీరు అన్నారు, దాన్ని కూడా వదిలేస్తా. కానీ ఆ కాంటెస్ట్లో భాగమే ఆర్ కృష్ణయ్యని తీసుకున్నా, లేదు ఇంకెవరినైనా, ఆ కాంటెస్ట్లో బీజేపీలో చర్చ జరుగుతుంది అనేదైనా వాస్తవా కాదా? ఇక్కడ ఒక హిందూ రాష్ట్ర స్థాపన జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో, బలమైన హిందూ లీడర్షిప్లో జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో బీసీ కులగణన అనేది వచ్చింది. వీళ్ళు ఎక్కడ వచ్చింది సార్? దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వచ్చింది. ఏ డిమాండ్? రాహుల్ గాంధీ డిమాండ్. దేశం డిమాండ్ ఎందుకైతే సార్? రాహుల్ గాంధీ వాళ్ళ నాయన ప్రధానమంత్రి ఉండే, ఎందుకు చేయలేదు సార్? వాళ్ళ నాయనమ్మ ఉండే, ఎందుకు చేయలేదు సార్? వాళ్ళ తాత ఉండే, ఎందుకు చేయలేదు సార్? వాళ్ళ మదర్ నడిపిన ఈయనేంది మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండే, ఈమెనే నడిపింది కదా, ఎందుకు చేయలేదండి?
ఆయనేమో బీసీ అంటున్నాడు. ఇక్కడ మన కాంగ్రెస్ నాయకుడు పెద్ద ఆయన జగ్గారెడ్డి గారేమో రాహుల్ గాంధీ కులాలకి మతాలకి అతీతంగా అంటున్నాడు. నేనేమంటే చెప్పాలన్నా, రాహుల్ గాంధీ భూమండలానికి సౌరమండలానికి కూడా అతీతం, గ్రహాంతరవాసి ఆయన. ఓకే, నేను అంటున్నా అంటే ఇప్పుడు ఒక డిమాండ్ ఆయా కాలమాన పరిణామాల క్రమంలో ఒక డిమాండ్ వస్తుంది, ఎస్సీ వర్గీకరణ, బీసీ. అది మళ్ళీ డిమాండ్ రాహుల్ గాంధీ వస్తున్నాడండి. జనంలో లేదంటారా? బీసీ వర్గాల్లో లేదంటారా? సరే, ఇప్పుడు బీసీ చేసిరు కదా, ఓవరాల్ పర్సంటేజ్ చేస్తారు, ఓకే చేసిరు కదా, దానికి మళ్ళీ సుప్రీంకోర్టు క్యాప్ ఉందా? ఉంది కదా. మీరు దానికి మించి చేసినా అది సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా? 50%. ఆ క్యాప్ నిండిపోయిందా? మీరు ఎవరిని తీసి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ముస్లింలు 90% ముస్లింలు బీసీలు అనేసిండు రేవంత్. మిగిలిన 10% ముస్లింలు ఏం చేస్తారు తెలుసా? మీ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అయితే అగ్రవర్ణాల కోసం నరేంద్ర మోడీ గారు పెట్టినరో, అగ్రవర్ణాలు ఉన్న పేదలు, అది కూడా ముస్లింలకు ఇస్తాడు ఈయన. అంటే సంతోషపడకరు వాళ్ళు. రేవంత్ 90% బీసీలు ముస్లింలు బీసీలు అన్నాడు, ఆ 10% కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్ప చెప్తాడు. ఈడబ్ల్యూసీ కింద కేంద్రం కూడా ఇస్తుంది కదా, ముస్లింస్ పేదలు ఉంటే వాడుకోవచ్చు, ఇస్తుంది కదా, ఈడబ్ల్యూసీ కింద ఇస్తుంది కదా. మరి అట్లాగే బీసీలో వాళ్ళ మతపరంగా వాళ్ళు ముస్లిమ్స్ అయినా వాళ్ళు వృత్తిపరంగా బీసీలు ఉన్నారనుకోండి, దాన్ని ఎట్లా చూడాలి అనేటువంటిది అంటే ఏం చెప్తారు? ఈడబ్ల్యూఎస్ తీసుకోండి, వాళ్ళ కులం ఉంది కదా, కులం లేకపోతే అనుకో. వాళ్ళ దాంట్లో కులాలు ఉండాలని ఓరు మీరు చెప్తుర్రా? వాళ్ళైతే నమ్మరు. నాకు ముస్లింస్ చాలా మంది తెలుసు, ఓయే దూదేకులని విన్నా, అవును బీసీలని. ఇప్పుడు 90% బీసీలట, వాళ్ళు ఒప్పుకోద్దా? అని తెచ్చి రుద్దుతారా? అది ఒప్పుకుంటుందా కోర్టు? అసలు మీరు చేసిన మొన్న కులగణన పేరు మీద ఏదైతే సెన్సస్ చేసినరో అలా అది కరెక్ట్ ఉందా? చిన్న మిస్టేక్స్ అంటే పక్కన పెట్టండి, అసలు క్రిస్టియనే లేడు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు మీరు ఎంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కదా, దాని జవాబు ఇవ్వండి. అంటే వాళ్ళు టీచర్లు ఉండే, చిన్నప్పుడు క్రిస్టియన్ టీచర్లు ఉండే, వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే అసలు మీకు పూర్తిగా వివరాలు ఇవ్వకుండానే మీరు దాని మీద ఎట్లా మాట్లాడతారు? అసలు మీ ఇంతవరకు ఎక్కడ ఆయననే మాట్లాడుతున్నాడండి, కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు, సంకలు గుర్తుకునేది వాళ్ళే. మేము లెక్కలు అయిపోయిందా? ఇప్పుడు నేను మీ సెన్సెస్ ఏమంటుందండి? ఇప్పుడు మీరు చేసిన సెన్సెస్ 3,55,00,000 జనాభా ఉందంటారు, అవునా? ఎలక్షన్ కమిషన్ ఏమంటుందండి? 3,35,00,000 ఎలక్టోరల్ రోల్ ఉన్నదని చెప్తున్నది. ఇవన్నీ మీరు తీసుకోండి, ఇదని నా కాగితాలు కాదు, బీజేపీ కాగితాలు కాదు. ఎలక్షన్ కమిషన్ మీది, నాది. ఈ సెన్సస్ చేసింది రేవంత్ సర్కారు, మిగిలింది తెలంగాణ స్టేట్ పోర్టల్ తీయటి. మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎందరని కొట్టండి. 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు 39 లక్షల మంది ఉన్నారు. 38,99,000 పైన చిలుకు ఉన్నారు, అంటే 39 లక్షల మంది ఉన్నారు. 6 నుంచి 18 ఈ 12 సంవత్సరాల బ్రాకెట్లో ఎందరు ఉండాలా? దీని ప్రకారం 80 లక్షలు ఉండాలా, పోనీ 70 లక్షలు వేసుకోండి, 1,10,00,000 ఉండాలా. మీ ఓటర్ల సంఖ్య ఎంత? ఎలక్షన్ కమిషన్ 335 ప్లస్ 1,10,00,000 445 4.5 కోట్ల దాకా మీకు జనాభా ఉండాలా. మీరు ఎంత జనాభా చూపిస్తున్నారండి? 3,40,55 చూపిస్తున్నారు. 90 లక్షల మంది. నేనేమంటున్నా, 90 లక్షల మంది క్రిస్టియన్ లేరు. కాసేపు అంగీకరిస్తాను, నేనేమంటున్నా సార్, నేను అంగీకరిస్తాను. అంగీకరించినప్పుడు ఇది మీరు అంగీకరించారు కదా, ఇది ఎందులో నా కాయిదాలు లేవు కదా. వినండి సార్, ఇది మీరు అంగీకరిస్తే ఇక దాని గురించి డిస్కషన్. నా ప్రశ్న ఏంటంటే, కేంద్రం చేయాల్సిన పని సెన్సస్ కావచ్చు, సెన్సస్ లో భాగంగా సరే పాలసీ పరంగా కేంద్రం ఒప్పుకోకపోతే దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. క్యాస్ట్ పని చేయాలో కేంద్రం నిర్ణయిస్తారు, వాళ్ళు చేయని పని రాష్ట్రాలు చేయాలో కేంద్రం నిర్ణయిస్తాయి. మీరు ఏం పని చేసుకుంటారో మీరు చేయదలుచుకుంటే చక్కగా చేసుకోండి. 1,00,00,000 మంది జనాభాని గాయబ్ ఎక్కడికి చేసినావు? మరి దాని మీద డిస్కషన్ ఎందుకు? నేను రుజువు చేసిన 1,00,00,000 మంది జనం లేరు అని నీ సెన్సస్ చెప్తున్నది, ఇక దాని మీద డిస్కషన్ ఎందుకండి? అది బీజేపీ కూడా శాసనసభలో ఉంది, బీజేపీ కూడా డిస్కషన్లో పాల్గొంది, ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు. సరే, వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడారు, నేను గుర్తించింది నేను మాట్లాడుతున్నా. నేనేమంటానంటే దీని మీద ఒక పాలసీ డిసిషన్ కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఇది అసలు అవసరం లేదనో, ఇది అనవసరమైందనో ఏదో కాదు సార్. దానికి మధ్యలో ఈయన ఇంకోటి పెట్టిండు, ఏంది మోదీ గారట, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. ఓకే, ఇప్పుడు మస్తు కులాలు, ఒక రాష్ట్రంలో బీసీ ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఎస్టీ ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఓసీ ఉంటుంది, కాపులు ఇక్కడ ఆంధ్రాలో కాపులు, ఇక్కడ బీసీలు, మహారాష్ట్ర పోతే ఎస్టీలు, అక్కడ ఎస్టీలు.
ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మోదీ గారు అగ్రవర్ణం నుంచి 90 ఆయన అబద్ధం చెప్పినాడు. ఫస్ట్ ముఖ్యమంత్రి అబద్ధం ఏం చెప్పిండంటే మోదీ ముఖ్యమంత్రి అయినాక మార్చుకున్నాడు అని. అది ముఖ్యమంత్రి కాకంటే ముందే 94లో కాంగ్రెస్ వాళ్ళు మార్చిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చింది, బీసీ అయ్యిండు. ఆయనకు అప్పటికి ఎలక్షన్ నిలబడలే, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, అదే అబద్ధం చెప్పి ఏదో దుమారం లేపిండు. అవునా? ఇప్పుడు ఆగండి, ఇది మీరు ఎడిట్ చేయకుండా చూపెట్టండి. ఇందిరాగాంధీ భర్త పేరు ఏందండి? ఇందిరాగాంధీ భర్త పేరు ఏంది? చెప్పండి. ఫిరోజ్ జహంగీర్ ఘండి, GHANDY, గాంధీ కాదు, GHANDY. ఆయన పార్సీ. సో ఇందిరాగాంధీ ఏమవుతుందండి? పార్సీ అవుతుంది. జగ్గారెడ్డి గారి ప్రకారం, ఇందిరాగాంధీ గారి ప్రకారం అంటలేదు నేను, జగ్గారెడ్డి గారి ప్రకారం. ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఏమన్నారు, సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నాక ఆమె హిందువు అయింది, రాహుల్ గాంధీ హిందువు, బ్రాహ్మణ్ అని జగ్గారెడ్డి గారు అన్నారు. మరి జగ్గారెడ్డి గారు ఇందిరాగాంధీ ఏమవుతారో చెప్పాలి. మరి జగ్గారెడ్డి గారి లాజిక్ ప్రకారం ఇందిరాగాంధీ పార్సీ అయింది, రాజీవ్ గాంధీ పార్సీ అయ్యిండు, క్రిస్టియన్ పార్సీని పెళ్లి చేసుకుంది, ఈయన హిందూ అంటున్నారు, ఈయనని బ్రాహ్మడు అంటున్నారు రాహుల్ గాంధీ. నేను చిక్కడపల్లిలో పుట్టి పెరిగినా, నేను హిమాయత్నగర్లో పుట్టినా, నేను స్కూల్ అంతా చిక్కడపల్లి బాగలింగంపల్లిలో ఉన్నా. అక్కడ చాలామంది బ్రాహ్మణ మిత్రులు ఉన్నారు, నా ట్యూషన్ మేట్స్ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేశారు, ఏమండి ధర్మపురి గారు, వీళ్ళు బ్రాహ్మణులు అయితే మేము ఎక్కడ పోవాలండి? ఉపనయనం అయిందా? యజ్ఞోపవీతం సంగతి ఏంది? ఈయనకి సంధ్యావందనం తెలుసునా? ఈయన గాయత్రి మంత్రం వస్తుందా? ఈయన బ్రాహ్మడైతే మేమందరం ఏం కావాలి? ఉపనయనానికి జగ్గారెడ్డి గారు పోయారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నిటికీ మళ్ళీ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి జవాబు? జగ్గారెడ్డి గారు జవాబు చెప్పాలి. మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక వ్యూహమా, లేకుంటే ముఖ్యమంత్రి లేదు మిమ్మల్ని ఆ వివాదాల్లోకి లాగాలన్నారు, మీరు కూడా ఆ వివాదాల్లోకి వెళ్ళారు కదా? దాంట్లో వివాదం కాదు సార్, ఆయన చేయబట్టి మాకు ఫోన్లు వస్తున్నాయి, నేను జవాబులు చెప్పాలి. మరి అదే నేను అంటున్నా, అంటే ఒక 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 రాజకీయ పార్టీ ఒక వ్యూహం. జందంకి మొలతాడికి తేడా తెలుసా రాహుల్ గాంధీకి? ఏదో పనికి మాలిన కుల ఇది తీసుకురావాలా, హిందువులను డివైడ్ చేయాలా, ఇది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ రాజకీయాలు. ఏం కొత్త కాదు, ఏం రావు. దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్ భారతీయ జనతా పార్టీ స్టేట్. హిందూ రాష్ట్ర స్థాపన చేస్తాం. మీరు కంట్రోల్ చేయలేని ఏదైతే ఉందో యూపీలో చేసి చూపించినాం కదా, అటువంటి పాలన ఇక్కడ ఎవడు కూడా ఎమ్మెల్యే ఓల్డ్ సిటీకి పోతాడు, పిస్టల్ తీసుకుపోతాడు, కాలుస్తాడు, వాడు హాస్పిటల్ డాక్టర్లను కొడతాడు, ఇష్టానుసారంగా అక్కడ ఆ ప్రపంచమే వేరు. బిల్లులు కట్టరు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టరు, మీ జేసీబీ హైడ్రా జేసీబీ అటు దిక్కుపోదు. ఇవన్నీ సక్రమంగా పాలన ఎట్లా చేయాలని కూడా మేము చూపిస్తాము. కానీ ఒకటైతే ఒప్పుకోవాలి అరవింద్ గారు, కాంగ్రెస్ కల్చర్ ఎంతో కొంత బీజేపీకి రాలేదా? ఏం నచ్చింది మీకు తెలుసు. ఇక్కడ నాయకుల మధ్య అనైక్యతో, లేకుంటే నాయకులు మధ్య సమన్వయ లోపమో, లేకుంటే అధ్యక్షుడి ఎన్నికలో కాంగ్రెస్ ఎంతైతే శశబిషలు చేసుకుందో బీజేపీ కూడా కింద మీద దాని మీద కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయని బీజేపీలు ఉన్నాయంటే లేదండి. బీజేపీలో కాంగ్రెస్లో గ్రూపులైనా టీఆర్ఎస్లో గ్రూపులైనా ఇట్స్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ డెమోక్రసీ, ఇట్స్ ఓకే. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అంటే కాంగ్రెస్లో ఏమో బహిరంగంగానే మాట్లాడుకునేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది అంటే మీరు ఇంటర్నల్ అన్నారు, అభ్యంతరం లేదు. ఎవరికి కూడా డెమోక్రసీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండటం తప్పు కాదు. భిన్నాభిప్రాయాలు లేకపోతే అసలు అది పార్టీనే జీవం లేదని అనుకుంటాం. మీరు చెప్పినట్టు భిన్నాభిప్రాయాలు ఉండటం వేరు, బహిరంగంగా ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటాం. నిన్నగాక మొన్న రాజాసింగ్ మాట్లాడినా, అంతకుముందు ఎలక్షన్ ముందైతే ఇక చాలా మాట్లాడుకున్నారు. మీకు కూడా తెలుసు, దానివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందో కూడా నేను ప్రస్తావించాల్సిన అవసరం మీకు కూడా తెలుసు. ఆ కల్చర్ అంటాను నేనేది. నేను కూడా కొత్త ఏం కాదు, నెగిటివ్గా మాట్లాడలేదు.
ఇవన్నీ కొత్త ఏం కాదు. ఇట్లా కాంగ్రెస్ చాలామంది మాట్లాడితే మా తండ్రి గారు పోయి అందరినీ బుజ్జగించి అందరినీ కలిపి చేస్తేనే అప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు 33 సీట్లు 34 సీట్లు ఒకసారి, 36 సీట్లు 35 సీట్లు ఇంకోసారి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ యూపీఏ 1కి యూపీఏ 2కి వచ్చినాయి. ఎందుకంటే అందరి దగ్గర పోయి బతులాడి కొట్టాడకుర్రని ఆయన డైలాగులు కొట్టకుర్రి, పోయి మీడియాలో మాట్లాడకుర్రి, ఆయన మెల్ల కలిపిన పని ఆయన చేసిండు. టీఎస్ గారు కూడా పాపం ప్రజాస్వామ్యం ఉన్న పార్టీని వదిలేసి అది కాంగ్రెస్ ఉన్న పార్టీ నా లెక్క ప్రకారం గాంధీల కంటే ఎక్కువ లాయలు ఉండే ఆయన కాంగ్రెస్కి. లాయలు ఉన్నారు కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి తెలియకుండా, అరవింద్ గారు లాయలు ఉన్నారు కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి తెలియకుండా బెంగళూరు నుంచి రమ్మని పిసిసి చీఫ్ అని. పాలిటిక్స్ సార్, దట్ ఈస్ పాలిటిక్స్. ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ మంత్రి అట్లా రమ్మంటే అట్లా పోతాడు, ఇట్లా రమ్మంటే. లాయల్టీ గురించి మీరు అన్నందుకు నీకు గుర్తు చేస్తున్నా అంతే, జస్ట్. అవును, లాయల్టీ అన్నదానికి వాట్ ఈస్ రాంగ్. కానీ ఎక్కడో ఇంత డెమోక్రసీ ఉన్నదాన్ని పాపం నమ్మారు. ఎక్కడ తెలంగాణ కొట్లాడి తెచ్చిన అనుకున్నారా, అలాంటి ఏమనుకున్నారా కానీ అది తర్వాత ఎక్కువ రోజులు ఇంటర్నల్ ఇష్యూ. బట్ నేను ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యాను. ఇప్పుడు మీకు బీజేపీకి కల్చర్, ఇందిరాగాంధీ ఫెరోజ్ జహాంగీర్ గండి నుంచి వచ్చారు, మీకు చరిత్ర అయిపోయినా కదా. లైక్ రేవంత్ సెడ్, మిస్టర్ మోదీ ఈజ్ అ లీగలీ కన్వర్టెడ్ బీసీ అకార్డింగ్ టు రేవంత్. ఐఎమ్ ఆల్సో సేయింగ్ రాహుల్ గాంధీ ఈజ్ అన్ ఇల్లీగలీ కన్వర్టెడ్ గాంధీ. ఇట్ ఈస్ నాట్ గాంధీ, ఇట్ ఈస్ గండి, GHANDY. ఇట్స్ ఎ పార్సీ నేమ్. హీ ఈజ్ అన్ ఇల్లీగలీ కన్వర్టెడ్ గాంధీ. సో కన్వే దిస్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అది ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎవరో బీజేపీ వాళ్ళు కామెంట్ చేశారనుకోండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం సరే మీరేమో పవర్లోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవతల ఇప్పుడు ప్రధాన అపోజిషన్ అనేది ఇక దానికి భవిష్యత్తు లేదని తేల్చి చెప్పారు. కానీ భవిష్యత్తు ఉంది, అధికారంలోకి వస్తాం అనుకుంటున్నటువంటి పార్టీ ముందు కూడా కొన్ని సవాళ్ళు ఉంటాయా ఉండవా అనేటువంటిది ఉంటాయి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తారు, ప్రజలు పల్స్ ఎట్లుందో, ప్రజలకి ఏం కావాలో మాకు కూడా బాగా తెలుసు, వాళ్ళకంటే ఎక్కువ తెలుసు. మీ గురించి చెప్తున్నాను, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము. పీపుల్ వాంట్ బీజేపీ గవర్నమెంట్ హియర్. కానీ ఇక్కడ కూడా నేను ఏమంటారు, మీకు బీజేపీ అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్న బీజేపీ అగ్రనాయకుల్లో, రాష్ట్ర నాయకుల్లో, ఎంపీల్లో, ముఖ్య నాయకుల్లో మీరు ఒకరు. కానీ మీ పార్టీకి కూడా ఎక్కడో ఒక చోట ఒకనాటి క్రమశిక్షణ, ఎందుకంటే అంతా ఒకనాడేమో ఒక బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఇందాక మీరు హిందుత్వం, ఒక ఆర్ఎస్ఎస్ లేకుంటే ఒక సైద్ధాంతిక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు ఉండే యూనిటీకి ఇతర పార్టీల నుంచి వచ్చినప్పుడు అనేదానికి మీరు చెప్పిన కారణాలు కాదు. ఈ దేశాన్ని విభజించి 3 ముక్కలు చేసి 2 ముక్కలు ముస్లింలకు ఇచ్చిండ్రు. హిందువుల కోసం దేశం ఎక్కడా అని మేము ప్రశ్నిస్తున్నాము. మేము అది సాధిస్తామని నేను చెప్తున్నా. నేను కాదంటున్నా, మీరు నా ప్రశ్న అర్థం చేసుకోవాలి. అంటే నేనేమంటున్నా, ఎందుకు ఇందాక నేను ఒక ప్రశ్న వేస్తాను, కాంగ్రెస్ సంస్కృతి ఎందుకు అన్నా అంటే మీరు ఆర్ఎస్ఎస్ అన్నారు, ఇంకేదో అన్నారు. కారణాలు అది కాదు. దేర్ ఈస్ అ హిస్టారికల్ రీజన్. అంటే నేనేమంటున్నా అంటే బీజేపీకి ఒక సైద్ధాంతిక పునాది ఉంది, ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద ఏర్పడ్డ పార్టీ, సిద్ధాంత ప్రాతిపదిక మీద నడుస్తున్నటువంటి పార్టీ. కానీ ఎప్పుడైతే పోలరైజేషన్ జరుగుతుందో అప్పుడు డైల్యూట్ అవుతుందా లేదా అనేది ఒకటైతే, ఏం డైల్యూట్ అవుతుంది, అంటే పార్టీలో ఇప్పుడు సిద్ధాంత ప్రాతిపదిక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద పార్టీలో పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ ఎదిగినటువంటి సెక్షన్ ఒకటి ఉంటుంది. ఇతర పార్టీల అవసరానికి మన పార్టీ డెవలప్ కావాలి, పార్టీ అధికారంలోకి రావాలి, ఎక్కువ సీట్లు కావాలనుకున్నప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. అన్ని పార్టీలు తీసుకుంటుంది, బీజేపీ కూడా తీసుకుంటుంది. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అన్ని పార్టీల్లో ఉంది అది. కాంగ్రెస్లో కొత్త పాత కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, ఉద్యమ ఏదో అనేది అప్పుడు బంగారు తెలంగాణ, ఉద్యమ తెలంగాణ అని యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్ అని టీఆర్ఎస్లో కూడా చర్చ ఉంటుండేది. అట్లాగే ఇక్కడ కూడా అది స్టార్ట్ అవుతుంది కదా. మీరు అనుకుంటున్న ఒక బలమైన హిందుత్వవాదం ఎక్కడ ఉండే ఛాన్స్ వీక్ అవ్వట్లేదా అని నేను అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ దేశంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కంట్రీ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో విత్ అస్. దట్ ఈస్ బికాస్ ఐడియాలజీ గెలుస్తుంది, ఇండివిజువల్స్ కాదు. ఐడియాలజీ గెలుస్తుంది. పీపుల్ ఓట్ ఫర్ ఐడియాలజీ, నాట్ ఇండివిజువల్. I am in Bharatiya Janata Party for ideology. Individually, I could have been in any party.
బట్ ఐ బిలీవ్ ఇన్ వన్ ఐడియాలజీ, దట్స్ వై ఐ యామ్ హియర్. హైలీ ఎడ్యుకేషన్ నేను కాదంటల్లా. ఇప్పుడు నేను వేరే పార్టీ నుంచి వచ్చాను అనుకోండి, నాకు బీజేపీ సిద్ధాంతంతో పని లేదు. నేను మీ పార్టీలోకి వచ్చా, మీ పార్టీలో ఎదిగా, మీ పార్టీలో ఉంటా. మీ పార్టీలో మీకున్నంత హిందుత్వ కమిట్మెంట్ నాకు ఉండకపోవచ్చు, అయినా నేను కూడా వన్ ఆఫ్ ది లీడర్ని. కాబట్టి నేను రేపొద్దున ఒక కీలక స్థానంలో ఉన్నప్పుడు మీరు ఆలోచించినంత తీవ్రంగా నేను ఎందుకు ఆలోచిస్తా అని నేను అడుగుతాను. ఆలోచించను కదా, ఆలోచించినప్పుడు అది డైల్యూట్ అయినట్టా కాదా అని అడుగుతున్నా. అందరూ 10 మంది ఉంటే 10 మంది ఒక యూనిట్గా ఆలోచించిన ఇండివిజువల్ డెసిషన్ ఉండదు సార్ ఇక్కడ, ఇట్ ఇస్ ఎ కలెక్టివ్ డెసిషన్. సో ఎగ్జిక్యూషన్ కైనా ఉండాలిగా, ఎగ్జిక్యూషన్ కూడా ఉండాలి. ఎగ్జిక్యూషన్ తేడా వస్తుంది కదా అంటున్నా. తేడా వస్తే ఆ ఎగ్జిక్యూట్ చేసే పొజిషన్లో పెట్టరు, ఆయన గౌరవప్రదంగా ఇంకో పొజిషన్లో పెడతారు. గౌరవించాలి. ముందున్న సవాల్ మనకి ముందున్న సవాల్ అదే. మనకి నేను సవాళ్ళకు భయపడటాను కాదు, కానీ సవాల్ అంటే అది కాదు, ఆ సవాల్ అంటలా. ఇప్పుడు మీరు ఇంకో ప్రక్రియ పూర్తి చేయాల్సింది ఉంది కదా, రాష్ట్ర అధ్యక్షుడు ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మీరు అనుకున్న ఇది మేము హిందుత్వాన్ని తెలంగాణ రాష్ట్రం ఏదైతే మీరు కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని లీడ్ చేసే ముందుకు తీసుకెళ్ళి ఆ రకంగా ప్రజల్ని మోల్డ్ చేసి నడిపించేటువంటి ఒక ఇది కూడా అవసరం అవుతుందా లేదా అని నా ప్రశ్న. హిందుత్వాన్ని తీసుకుపోవాలా, సనాతన ధర్మాన్ని తీసుకుపోవాలా, హిందువుల్ని ఐక్యంగా చేసేటైనా తీసుకుపోవాలా, ఇవన్నిటితో పాటు మోదీ గారు చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ని తీసుకుపోవాలా, వివిధ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అవన్నీ తీసుకుపోవాలా. అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఐడియాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ హ్యాస్ టు బి అ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎండ్ ఆఫ్ ది డే ఎలక్షన్లు గెలవటమే కాదు, ఎలక్షన్లు గెలవటమే కాదు, ఎలక్షన్లు గెలిచినాక అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ 5వ సంవత్సరాలకు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మీరు చెప్పిన కాంబినేషన్లు అన్నీ నిజామాబాద్ ఎంపీ గారిలో లేవా? ఉన్నాయో లేదో మీరు నేను డిసైడ్ చేసుకుంటే ఎట్లా సార్? ఉన్నాయో లేదో అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాని మీద అధ్యయనం చేసే వాళ్ళు ఉన్నారు. 2019లో మీరు అన్నట్టు పసుపు ఏదైతే నేను స్టాంప్ రాశానో, పసుపు రైతులు ఉద్యమించారో వాళ్ళు 178 మంది ఇండిపెండెంట్లు వాళ్ళు వేశారు, నామినేషన్లు వేసి నిలబడ్డారు. వాళ్ళు 93-94 వేల ఓట్లు తీసుకున్నారు. దానివల్ల నాకు నష్టమైంది సార్, నాకు లాభం కాలే, నాకు నష్టమైంది. ఆ ఓట్లు నాయి. మేడం గారు 1,50,000తో ఓడిపోవాలి, 70,000తో ఓడిపోయింది. మేడం గారు పరువు మిగిలింది ఆ 93 ఏట్ల వల్ల. ఈసారి పసుపు రైతులు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోటేశారు. నాది మీరు చూస్తే నా మార్జిన్ పెరిగిండొచ్చు. జీవన్ రెడ్డి గారు ఏం చిన్న ఇదేం కాదు, అభ్యర్థేం కాదు. నాకు తెలిసి కాంగ్రెస్ 17 నియోజకవర్గాలలో అందరికంటే బలమైన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు. నాన్ కాంట్రవర్షియల్ సీనియర్ లీడర్, అందరికీ అందుబాటులో ఉండే లీడరు, ఒక రైతు పేరు ఉంది, మంచి పేరు ఉంది, కాంట్రవర్షియల్ లేకుండా 40-45 సంవత్సరాల జీవితం, రాజకీయ జీవితం అయిపోయింది ఆయనది. ఆయన మీద ఇట్స్ ఎ ట్రిక్కీ, హీ విల్ బి ఎ ట్రిక్కీ క్యాండిడేట్. అటువంటి క్యాండిడేట్ ఉండగా కూడా నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను అప్పుడు గెలిచినా ఇప్పుడు గెలిచినా కాదు, నేను అప్పుడు 45% ఓటు తెచ్చుకున్నా, ఈసారి 50% ఓటు దాటిద్దామనుకున్నా, 48 చేంజ్ ఓటు నాకు వచ్చింది, 3% ఓటు పెంచుకున్నా. నా మార్జిన్ కరీంనగర్ కంటే తక్కువ ఉండొచ్చు, నా మార్జిన్ ఇంకో దగ్గర కంటే తక్కువ ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి పెరిగిన ఏదైతే ఉందో ఓటు శాతం నిజామాబాద్ నియోజకవర్గంలోనే పెరిగింది. ఎందుకు ప్రయోగం చేశారు మధ్యలో? శాసనసభకి వెళ్ళి ప్రయోగం చేయటం వెనకాల ఉన్న అది మామూలు ప్రయోగం కాదు. రాజకీయంగా నష్టం చేసేది, ఓడిపోతే ఇమేజ్ డ్యామేజ్. వీటికి మేము భయపడమండి, రిజల్ట్స్కి భయపడితే మేము అప్పుడే ఎప్పుడో 2010లో మా నాయన సంకలకెళ్ళలో బీఫామ్ గుంజుకొని నామినేషన్ వేస్తుంటిమి, 2004లో గుంజుకొని వేస్తుంటిమి, ఖాళీ బీఫామ్ సంతకం పెట్టి నా దగ్గర. కాబట్టి కాదు కదా చేసేది. అటు ఉత్తరప్రదేశ్ పోతే 30 లక్షల అసెంబ్లీ అయిపోతున్నది. ఢిల్లీ మొన్న ఎన్నికలలో ఉన్నాయి, దీనికి 20% ఖర్చు లేదు. రాజస్థాన్లో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, గుజరాత్లో లేదు. ఇక్కడ ఈ రీజనల్ పార్టీలు ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నాయి, ఈ ఫ్యామిలీ కుటుంబ పార్టీలు ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇది ఎక్కడో అక్కడ చేంజ్ చేయకపోతే పేదలు ఎప్పటికీ పేదలే ఉంటారు, ఎప్పుడు రోడ్లు ఇట్లా దరిద్రంగానే ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ అంటే గుర్తు చేశారు, ఢిల్లీలో రాహుల్ గాంధీ గెలిపించండి, ఆయన కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ కూడా చేశాడు. కేటీఆర్ ఆయన చెల్లెని గెలిపించుకోవాలి ఫస్ట్. ఢిల్లీలో ఏమవుతుందో ఆయనకేం సంబంధం, ఆయనకి ఏం తెలుసు? ఆయన ఎందుకు క్యాండిడేట్ పెట్టలేదు మరి? భారత రాష్ట్ర సమితి ఏది ఎక్కడుంది?
ప్రాంతీయ పార్టీలే శ్రీరామ్ రక్ష అని అంటుంటే మళ్ళీ ఇప్పుడు మీరేమో బీఆర్ఎస్ ఎందుకు క్యాండిడేట్ పెట్టలేదని మీరు అంటున్నారు. ఇటీవల కాలంలో చాలాసార్లు మాట్లాడారు కదా, ప్రాంతీయ పార్టీలే శ్రీరామ్ రక్ష తెలంగాణకి. వీళ్ళు అన్న చెల్లెళ్ళు ఇట్లా డైలాగులు కొట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే నిలబడేది లేదు, పీకేది లేదు, ఇట్లా డైలాగులు కొట్టుకోవాలి, ప్యాకేజీలు మాట్లాడుకోవాలి, ఛానల్లో చూపెట్టుకోవాలి. రైట్. అంతే. మన సబ్జెక్ట్కి వద్దాం. అంటే ఎందుకు ఇప్పుడు మీరు ఇంత టాస్క్ రేపు పొద్దున మేము అధికారంలోకి రావాలనే టాస్క్ ఉంది. ఇంకో 4 సంవత్సరాలు, ఒక ఎలక్షన్ ఇయర్ తీసేస్తే ఒక సంవత్సరం అయిపోతుంది. ఎలక్షన్ ఇయర్ సంవత్సరం తీస్తే ఇంకా 3 సంవత్సరాలు, గట్టిగా అంటే 3 సంవత్సరాలు. కానీ అధ్యక్షుడి ఎన్నిక రోజు రోజుకి లేట్ కావటం అనేటువంటిది కూడా మీ టాస్క్కి నష్టం కదా? నేనేమనుకుంటలేదు నష్టం అవుతుంది. ఎందుకు రేపు పొద్దున నడిపించాలి కదా దీన్ని, పార్టీ నడపాలి. ఇన్ని రాష్ట్రాలు నడుపుతున్నాం, ఇది కూడా నడుపుతామండి. ఏం పెద్ద పని? గెలిచేది కూడా పెద్ద పని కాదు. ఇక్కడ ఇన్ని రోజులు గెలవలేదు, అవతల రోజులు అదృష్టం. అది అలా అదృష్టం కూడా ఎన్ని రోజులు ఉంటుంది, దానికి కూడా టైం ఉంటుంది, లిమిట్ ఉంటుంది. అయిపోయింది. రేపు 2 ఛాలెంజ్లు మీకు రావు ఈ తెలంగాణలో అని బలంగా నమ్ముతున్నా. ఎస్సీ వర్గీకరణ అనుకున్నారు, వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసి దాన్ని చట్టబద్ధత కల్పించేయాలనుకున్నారు. మీ నుంచి కాంగ్రెస్ హైజాక్ ఏదో బీజేపీ కృష్ణమాదిగా బీజేపీ వల్ల వర్గీకరణ అంటే వాళ్ళు చట్టబద్ధత కల్పించాలనేది ఒకటి అనుకున్నారు. బీసీ నినాదం అనేటువంటిది ఫ్లేరప్ అవుతుందా, అంతటితో ఆగిపోతుందా? లేపొద్దున బీసీ కానీ లేకుంటే ఎస్సీ వర్గీకరణ కానీ రేపు మీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యే వాళ్ళకి ఈ 2 ఛాలెంజ్లు ఉండవా? ఛాలెంజ్ ఏముందండి? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇప్పటి నుంచో కొట్లాడుతున్నాడు కృష్ణమాది గారు. ఎస్సీ వర్గీకరణ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించడానికి ఒక పెద్ద చిక్కుముడి ఎస్సీ వర్గీకరణ ఉండే. అక్కడ మాలలు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఇది ఎస్సీ వర్గీకరణ సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకున్నాం. ఇవాళ సమస్య సాల్వ్ చేయడం నరేంద్ర మోదీ గారు చేసిండ్రు. ఇది మాదిగ సోదరులకు తెలియదా? నరేంద్ర మోడీ గారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, రాష్ట్రాలు చేసుకోమని తీర్పిచ్చింది. అట్లా అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రంలో ఒక అడుగు ముందుకేసిందని క్లెయిమ్ చేసుకుంటారు కదా. మేము ఎందుకు మోదీ గారికి దీని క్రెడిట్ పోతుంది అంటున్నాం అంటే, కృష్ణమాది గారు ఎవరైతే 30 సంవత్సరాల పైన ఉద్యమించిండో ఆయన మోదీ గారిని పిలుచుకొని ముఖ్య అతిథిగా ఆయన సభ పెట్టిండు. ఆయన మోదీ గారికి ధన్యవాదాలు చెప్పారు. మోదీ గారి ముందర ఆయన ఎమోషనల్ అయ్యిండు. కాబట్టి మేమందరం పార్లమెంట్లో చట్టం చేసింటే అసలు దేశవ్యాప్తంగా మీకే క్రెడిట్ వచ్చేది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రాలు చేసుకోవచ్చు అనడంతో కాంగ్రెస్ అడ్వాన్స్ అయ్యి మైలేజ్ తీసుకోవాలనుకుంటుంది కదా నేను అంటాను. సుప్రీంకోర్టు చేస్తే ఏంది, పార్లమెంట్ చేస్తే ఏంది, ఇవాళ కొట్లాడిన వాళ్ళు మోదీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఎవరైతే కొట్లాడిన చెప్తున్నారు కదా. ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు 2014 తెలంగాణ రాగానే, ఓటు కొట్లాడిన మహాత్మా గాంధీకి వేస్తావా, ఇచ్చిన క్వీన్ ఎలిజబెత్కి వేస్తావా అని అన్నాడు. కొట్లాడిన వాళ్ళు మోదీ గారికి క్రెడిట్ ఇస్తున్నారు. మీకు నాకు సంబంధం లేదు కదండి. అంతే. ఒకవేళ రేపు అంటే ఊహించే బీసీ కమ్యూనిటీ, మీరేమో కమ్యూనిటీలు చూడడం ఆ పార్టీ అని మీరు అంటున్నారు. బీసీ సామాజిక వర్గ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మీరు చెప్పే పదమే సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీ అధ్యక్షులైతే వారికి సవాలు రాదా అని నా ప్రశ్న. బీసీ కుల రాజకీయాలు చెయ్యము, అన్ని కులాలని సమానంగా అందరికీ మంచి పదవులు రావాలి, అందరు రిప్రజెంటేషన్ ఉండాలా, సోషల్ ఇంజనీరింగ్ చేస్తాము, రాజకీయాలు చేయము. చాలా తేడా ఉంది. కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, సోషల్ ఇంజనీరింగ్ చేయదు. చరిత్ర తీసుకోండి, మీరు ఎప్పటి నుంచి తీసుకుంటారో తీద్దాం, డిస్కషన్ చేద్దాం. ఇంకో ఇంటర్వ్యూ పెట్టుర్రి, చెన్నారెడ్డి క్యాబినెట్ తీయండి, భాస్కర్ రెడ్డి క్యాబినెట్ తీయండి, జనార్దన్ రెడ్డి క్యాబినెట్ తీయండి, మీరు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ తీయండి, అంతకుముందు ఉన్న వాళ్ళు కాసుబ్రహ్మణ్య రెడ్డి క్యాబినెట్ తీయండి, తీసి ముందర పెడదాం లిస్టు. ఇప్పుడు వీళ్ళు పెద్ద బీసీ కానీ ఇప్పుడు ఈయన ఏదైతే రేవంత్ ఆయన చేసిన వాగ్దానాలన్నీ పక్కదారి పట్టిస్తానికి, ఆయన మాల్ అడ్మినిస్ట్రేషన్ పక్కదారి పట్టిస్తానికి ఏదో తెచ్చి పెడుతున్నాడు. రేవంత్ స్ట్రీట్ మార్ట్ ఫెలో, చాలా స్ట్రీట్ మార్ట్ ఫెలో, ఏ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ సబ్జెక్టులో ఆయన గెలవలేడు. హిందువులను యునైటెడ్గా పెడతాం మీ కోర్టులోకి నెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తుండండి. అసెంబ్లీ రేపొద్దున బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపుతాం, కేంద్రం కూడా దాన్ని చట్టం చేయాల్సి వస్తే ఆ రకమైనటువంటి ఒక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత సీన్ కాంగ్రెస్కి లేదు. కేంద్రం చేయాల్సి వస్తే అంత రాజకీయం చేసేది ఉంటే గిట్ల ఎందుకు ఏడుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఏడపాడైంది కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఈ రాష్ట్రంలో కూడా అడ్డిమార్ గుడి దెబ్బ అన్నట్టు
దింపింది మేము, కేసీఆర్ దింపింది బీజేపీ, ఎక్కింది కాంగ్రెస్. ఎందుకు ఎక్కలేకపోయారు మీరు? అది అది మేము ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు మీరు అడిగినరు వాయిసెస్, మీరు బలంగా మాట్లాడతారు, నేను కూడా మాట్లాడతానండి. నేను కూడా అడిగిన, జిహెచ్ఎంసీలో మాకు 48 కార్పొరేటర్లు వచ్చినాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 3 పార్లమెంట్లు గెలిచినాము, కానీ ఎమ్మెల్యేలు గెలవలేకపోయినాము, ఆలోచించుకోవాలి అని అడిగిన. నేను అందుకనే మీ అక్కడికే వచ్చాను. మీ ప్రశ్న ఇప్పుడు మీరు ఈ ఆన్సర్ ఇస్తున్నారు. ఎక్కడో మిమ్మల్ని కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి. బలహీనతలు ఉండొచ్చు, మేము పవర్లకే రాలేదంటే బలహీనత ఉన్నట్టే కదా. 44 సంవత్సరాలు అయింది బీజేపీ పుట్టి, మేము పవర్లకు రాలేదు కదా, అంటే బలహీనంగా ఉన్నట్టే కదా. బలం పెంచుకోవాలి. బలహీనంగా ఉంటే వేరు, ప్రజల్లో బలం ఉన్నా నాయకత్వం బలహీనతలు వెంటాడటం. బలహీనంగా ఇక్కడ ఉన్నామా, అక్కడ ఉన్నామా, అందువల్ల ఉన్నామా అంటలేము. మేము పవర్లకు రాలేదు కదా. ఇది నేను చెప్తలేను కదా, చరిత్ర చెప్తుంది కదా, కళ్ళ ముందు కనపడేది కదా. రావాలి. పార్టీ ఎందుకు నడుపుతామండి? పవర్లకు రావట్లేదు, పార్టీ నడుపుతాం. పవర్లకు వస్తే మా భావాజాలం ఏముందో ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోతాము. ఎగ్జాక్ట్లీ. నేను 51% హిందువులు నాకు ఓటేసారు 2019లో. ఈసారి 59% వేసిండ్రు. నేను దాన్ని నెక్స్ట్ టైం 70% చేస్తా అని టార్గెట్ తోటి పని చేసుకుంటా. యునైటెడ్ కలుపుతాము. ఎగ్జాక్ట్లీ. నేనేమంటానంటే మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలి అంటే, నేను ఇందాక చెప్పింది, ఆ రీచ్ కావటానికి మీరు అనుకున్నటువంటి హిందూలు మీ వెనకాల నడిపేవాలి అంటే దానికి తగ్గ నాయకత్వము, దానికి తగ్గ ఐక్యత, దానికి తగ్గ సమన్వయము, అది ఎక్కడో కొరవలేదా అంటే మీరు ఒప్పుకుంటా. సరే, మీకు కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు పార్టీ పరంగా బహిరంగ ఒప్పుకోవడానికి. సార్ మేము ఇక్కడ పవర్లకు రాకపోవడానికి అదే కారణం అంటున్నా నేను. మీ విశ్లేషణ మీది, నా విశ్లేషణ నాది, కేంద్రం విశ్లేషణ కేంద్రంది. సాల్వ్ చేసుకుంటారు, పవర్లకు వస్తామని చెప్తున్నా. పెద్ద సమస్యగా ఇక్కడ నేను ఇండివిజువల్గా చెప్తున్నా. ఓ కుటుంబము 2 సార్లు అధ్యక్ష పదవి ఇస్తే 2 సార్లు డెలివరీ చేసినాము. చాలా ఈజీడా. రైట్. కర్ణాటక కంటే ఈజీ. రైట్. మీరు పవర్లోకి రావాలి అంటే ఎంతో కొంత మీరు కూడా ప్రజల్లో ఒక్క హిందుత్వమేనా, లేదు బడ్జెట్లో కేంద్రం మొండి చేయి చూపించింది రాష్ట్రానికి, ఏం తేలేదు. ఏ మొండి చేయి చూపించింది? ఎవరు 8 మంది గెలిచినా ఏం తేలేదు. మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇగో దీనికి ఇది కావాలి. ప్రతి బడ్జెట్ ఇదే ఏడుపు ఏడుస్తూనే ఉంటుంది. ఇదే ఏడుపు. ఆపోజిషన్ పార్టీలు ఇదే ఏడుస్తారు. మీరు ఏం చేసారో చెప్పుర్రా అంటే ఒక్కటి చేసింది లేదు. మేము చాలా అడిగాము. రామగుండం మేమే చేసినాము. మన ఇదేంది వరంగల్ ఫ్యాక్టరీ మేమే పెట్టినాము. ఇవాళ పసుపు బోర్డు తెచ్చినాము. పసుపు రేట్లు పెరగడానికి కారణం మేము. ఇవాళ ఉన్న పంటలన్నిటికీ మంచి రేట్ ఇస్తున్నది మేము. ఇలా నేషనల్ హైవేలు అద్దం లెక్కున్నాయి మేమే. రైల్వేలు విచ్చలవిడిగా పెరుగుతున్నది మేమే. నా దగ్గర 10 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు నా ఒక్క పార్లమెంట్లో వేసింది మేమే. కానీ బీహార్కి, ఏపీ మీరేం చేసిన ప్రాధాన్యత తెలంగాణకి, ఏపీకి బడ్జెట్లో ఏపీకి బీహార్కి ఇచ్చిన ప్రయారిటీ, వాళ్ళకి ఇచ్చిన నిధులతో పోల్చుకుంటే తెలంగాణకి గుండు 0 అనేది వాళ్ళని. ఏమి ఎంత తేడా ఉంది చెప్పుర్రి. బీహార్లో అయితే ఎలక్షన్ ఉన్నాయని పెద్ద ఎత్తున ఏమి ఇచ్చారు సార్? నెంబర్ చెప్పుర్రి. అక్కడ జనాభా చెప్పుర్రి, అక్కడ ఉన్న సీట్లు చెప్పుర్రి, ఆ సైజ్ చెప్పుర్రి, ఆంధ్ర సైజ్ చెప్పుర్రి, తెలంగాణ సైజ్ చెప్పుర్రి, వ్యత్యాసం చెప్పుర్రి. అక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకి నష్టం తెచ్చి ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయాలనుకుంటుంది. మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఒకటి చర్చ లేకపోతే, దిస్ ఇస్ డెమోక్రసీ. నిధులు పన్నులు కట్టేది ఇక్కడ, అక్కడ జనాభా పేరుతో అక్కడ దామాషాలు జనాభా పేరుతో అక్కడికి తరలించుకుపోతున్నారని సార్. ఇది డెమోక్రసీ సార్. డెమోక్రసీ ప్రజల ఆధారంగానే ఉంటుంది. మరి దేని ఆధారంగా చేయమన్నారు మీరు చెప్పండి. వాళ్ళు పన్నులు చెల్లించేది తక్కువ ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల్లోంచి సిన్సియర్గా పన్నులు చెల్లించేది కూడా తీయండి. పన్నులు ఎంత చెల్లిస్తే అంత పర్సెంటేజ్ మీకు వస్తుంది కదా, ఆటోమేటిక్ వస్తుంది కదా. ఇవన్నీ సూలకుట్ల డిస్కషన్లు అన్నీ. మీరు 100 రూపాయలు ఇస్తే మీకు 42 రూపాయలు డైరెక్ట్ వస్తున్నది. 32 నుండి 42 చేసింది నరేంద్ర మోడీ. మళ్ళా ఇండైరెక్ట్గా హైవేలను, రైల్వేలను, ఇంకో రకంగానో మళ్ళీ ఒక 20-30 రూపాయలు వస్తుంది. దాదాపు 65-75 రూపాయలు మీకే వస్తుంది. ఆ మిగిలిన 30 రూపాయలు మేము డిఫెన్స్ నడుపుకోవాలి, సివిల్ ఏవియేషన్ నడుపుకోవాలి, ఇతర మొత్తం లా అండ్ ఆర్డర్ నడుపుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉన్నాయి, ఆ సబ్జెక్టులన్నీ నడుపుకోవాలి. మీరు ఎంత కడితే అంత వాపసు వస్తున్నది. మహారాష్ట్ర కంటే ఎక్కువ కడుతుర్రా, తమిళనాడు కంటే ఎక్కువ కడుతుర్రా. ఇప్పుడు ఇక్కడ మీరు అంటే పవర్లోకి రావాలనుకుంటే మేము ముందున్న టాస్కుల్లో విభజన మొత్తం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో రూపాయి రాదు. ఆ రాష్ట్రాలు ఇచ్చేద్దామా ఎవరికైనా?
అవన్నీ నడపాల్సిన బాధ్యత కూడా కేంద్రాందే. ఆ మిగిలిన 30 రూపాయలలో నడిపించుకుంటారు పాపం. నేనేమంటానంటే మీరు ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే కొన్ని విభజన చట్టం సంబంధించినటువంటి కాబట్టి, ఎందుకంటే కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కాబట్టి విభజన చట్టానికి సంబంధించిన కావచ్చు, నిధులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇందాక మీకు కొన్ని తెచ్చామన్నారు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటిని కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎట్లా అధికారంలోకి వస్తారు అనే పనులు నడుస్తలేదా? రామగుండం ఫ్యాక్టరీ, ఈ కోచ్ ఫ్యాక్టరీ పనులు నడుస్తలేవా? ఇక నిన్న పసుపు బోర్డు నిన్న ఫస్ట్ మీటింగ్ కూడా అయింది. ఏం నడుస్తలేవు సార్, హైవేలు పనులు నడుస్తలేవా? నేను ఈడికెళ్ళి నిజామాబాద్ పోతుంటే మధ్యలో 6 బ్రిడ్జిలు వేసేసారు ఊర్ల మీదకి వెళ్ళి, 6 7 వేసేసారు. అర్ధగంట మిగులుతుంది నాకు ప్రతిసారి. ఆ మెడిసిన్ మీదకి వెళ్ళి కూడా మేమే వేస్తున్నాం. మేము మెట్రోకి అడిగాము, ట్రిపుల్ ఆర్కి పైసలు, మెట్రోకి అడిగాము, రీజనల్ రింగ్ రోడ్ మొత్తం మాయే పైసలు. మీ ఏమున్నాయి సార్? మీ అంటే రాష్ట్రాన్ని ఏమున్నాయి? మెట్రోకి అడిగాము. బిగ్ టీవీ కాంగ్రెస్ టీవీ అంటారు కానీ నేను నమ్మతలేను. చెప్పుకునే వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడతాను, నేను నమ్మతలేను చెప్తున్నా కదా. సో మీ ఎక్కడ ఉన్నాయి సార్? అన్నీ మా పైసలే. మా పైసలని మేమేం పెద్ద పొగుడుకుంటలేము సార్, ప్రజల పైసలు. ఈ రకంగా ఇండైరెక్ట్గా మస్తు పైసలు వస్తాయి అంటున్నా, అదే అంటున్నా. ఇవన్నీ పనికిమాల డివిజివ్ పాలిటిక్స్ అవుతున్నదో ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ నేర్పించారు అందరికీ. రైట్, కంక్లూడ్ చేద్దాం. అంటే అరవింద్ గారు ఏ రోల్లో రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఏ రోల్లో ఉండబోతున్నారని ఒకటైతే, పాత కొత్తల మధ్య సమన్వయ విషయంలో పాతనా కొత్తనా? మీరు పాతే కదా, కొత్త ఏం కాదు కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్రెడీ వేరే పార్టీలో ఉండి ఫ్రెష్గా వచ్చారు కాబట్టి, నేను ఫ్రెష్గా వచ్చారు కాబట్టి పాత అంటున్నా. నేను పాత ఎందుకంటే రాజకీయాలు రావడం కొత్త అయినా ఎంట్రీనే బీజేపీ కాబట్టి ఓల్డ్ బీజేపీ. యు మీన్ ఐ యామ్ న్యూ బ్రీడ్ బట్ హైబ్రిడ్. కాబట్టి ఇక్కడ ఆ సమన్వయం చేయాల్సిన బాధ్యతలో అరవింద్ గారు ఉంటారు. ఎందుకంటే కేంద్ర నాయకత్వానికి ఇక్కడ ఉండేవాళ్ళు చాలా అంటే ప్రెజర్లో ఉందా నాయకత్వం అని అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. ఇదిగే రేపే ప్రకటిస్తామన్నా వాయిదాలు పడుతుంది. ఎందుకంటే మీరందరూ కేంద్ర నాయకత్వాన్ని బాగా ప్రెజర్ చేస్తున్నట్టుంది. ఎటు డిసైడ్ చేసుకొని మీరు ఎట్ట న్యూస్ ప్రజెంట్ చేస్తే చేసుకోరు. నేను చేసుకోవడం కాదు అరవింద్ గారు, నేనేమంటే ఉన్న పరిస్థితే కానీ నేను మాట్లాడేది ఏదైనా ఒకటి తప్పు మాట్లాడని చెప్పండి. తెలంగాణ గెలవటము నా లెక్క ప్రకారం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ టాప్ ప్రయారిటీ. అలా ఐఎమ్ టెలింగ్ యూ కెన్ హైలైట్ దిస్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ హిస్ టాప్ ప్రయారిటీ టు గెట్ బీజేపీ గవర్నమెంట్ హియర్. అది అంటే మాకు కూడా కొంత జర్నలిస్టులకు మాకు కూడా సమాచారం మీరు అని చెప్పింది ఉంటుంది. ఒక సందర్భంలో మీరు అవి మాట్లాడే దాని బదులు పార్టీ మీద కాన్సన్ట్రేషన్ పెడితే పార్టీ అయినా అభివృద్ధి అవుతుందని కూడా మీ అందరూ ఎంపీలు పోయినప్పుడు, అంటే మీకంటే మీకు ప్రత్యేకంగా కాదు కానీ మీ అందరికీ ఒక క్లాస్ అనే పదం వాడను కానీ అట్లాంటి చొరకలు కూడా వేశారంటే దాని అర్థం ఇక్కడ ప్రయారిటీ బీజేపీ ప్రధాని గారికి ఉంది అని, అంత మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ ఉంది అనేది మాకు కూడా కొంత సమాచారం ఉంది. తప్ప మీరు చెప్పాలి. నాకు తెలుసు సార్, ఎందుకు మీరు లేరా ఎంపీగా? ఆయనకి ప్రయారిటీ ఉందని తెలుసు కానీ క్లాసులు చురకలు క్లాస్ అని అందుకని అన్న క్లాస్ అనే పదం వాడకపోయినా చురకలు వేశారన్న. ఎందుకంటే క్లాస్ అంటే కొద్దిగా క్లాస్ తీసుకున్నారంటే అది కొద్దిగా మరీ హార్ష్గాను నెగిటివ్గా ఉంటుందని. చురకలేయటం వేరు, క్లాస్ తీసుకోవటం వేరు. నాకు తెలియదు సార్. ఓకే, దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అంటే ఇప్పటికైనా ఎప్పుడు తేలుతుంది, తేల్చే అవకాశం మీరు కేంద్ర నాయకత్వానికి ఇస్తారా? అసలు ఫస్ట్ ఇక్కడ నాయకత్వం కేంద్ర నాయకత్వానికి తేల్చుకునే అవకాశం ఇస్తారా లేదా చెప్పండి. క్రికెట్ అయినా పాలిటిక్స్ అయినా టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్ టైం చేస్తారు, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు కెప్టెన్ ఎన్నుకోవడమే ఇంపార్టెంట్. టైమింగ్ ఇంపార్టెంట్ సార్, టైమింగ్ ఇంపార్టెంటే. కెప్టెన్ సరైన వాళ్ళు ఎన్నుకోకపోతే కూడా ఈ గాళ్ళకి మనం రాజకీయం నేర్పుతామా అండి? చెప్పండి, మనం నేర్పే స్థాయిలో ఉన్నాం వాళ్ళకి. నేను ఒకటి చెప్పిన మీకు, ప్రధానమంత్రి టాప్ ప్రయారిటీ టుడే ఇస్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. పొలిటికల్ ప్రయారిటీ, నాట్ అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ ప్రయారిటీ. హీ వాంట్స్ బీజేపీ గవర్నమెంట్ హియర్. ఇది దానికోసం ఆయన ఏమేం చేసుకుంటాడో, ఎప్పుడు చేసుకుంటాడో అది చేసుకుంటాడు. రైట్. చివరిగా చెప్పండి, అంటే బిగ్ టీవీ ద్వారా మీరు ఏమి తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నారు? ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు, చాలా ఓటు శాతం పెంచారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయాలన్న బాగా ఆకాంక్ష ప్రజల్లో ఉంది ఎక్కువ. కాబట్టి వాళ్ళకి చెప్పేంత పెద్దను నేను కాదు కానీ ఇదే ప్రేమాభిమానాలు చూపించండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏ రాజకీయం ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయాలి
అన్న తపన నాకుంది, అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్న తపన నాకుంది. అటువంటి అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు భారీ మెజారిటీ తోటి ఇక్కడ హిందూ రాష్ట్ర స్థాపన కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించండి. అదర్ దెన్ ఐడియాలజికల్, యూ విల్ గెట్ ద బెస్ట్ పాసిబుల్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ ఇన్ భారతీయ జనతా పార్టీ. క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ మీరు లాస్ట్ సందేశంలో మాట అన్నారని అంటాం. ప్రజలకి బలమైన ఆకాంక్ష ఉన్నా ఎక్కడో నాయకత్వం ఆ ఆకాంక్షని ముందుకు తీసుకుపోయి అధికారంలోకి వద్దాం అనే దగ్గర అరవింద్ లాగానే అందరూ ఆలోచిస్తలేదేమో నాకు ఎక్కడో డౌట్. మీరు అంగీకరించదు అందరూ అట్లా ఆలోచిస్తే పరిస్థితి ఉంటేంటే ఇవాళ ఈ వాతావరణం ఉండేది కాదేమో బీజేపీలో అని నేను లాస్ట్ మై క్వశ్చన్. సార్ అది మీ ఒపీనియన్, మీరు ఒపీనియన్ని క్వశ్చన్ అంటే ఎట్లా సార్? ఒపీనియన్ అంటే ప్రజల్ని టు హ్యావ్ యువర్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ నేనంటే నాకేముంటుంది, నాకు సొంతంగా ఏముంటుంది, ఒపీనియన్ ఒపీనియన్ ఉంటుంది, సొంతంగా ఉంటుంది వేరు. క్యాడర్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు. మీరు చెప్పింది అందుకని అడిగిన, పబ్లిక్లో ఉంది అంటే నేను పబ్లిక్లో లేసారు అలా, పబ్లిక్లో లేదర్లా. మీరు ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవడానికి మీ ఇన్పుట్ బేస్ ఉంటుంది 100% కదా. నేనేం మీ ఒపీనియన్ తప్పుపడతలేను, కరెక్ట్ అంటలేను, రాంగ్ అంటలేను. ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్. యూ మస్ట్ బి హ్యావింగ్ సమ్ ఫీడ్బ్యాక్ ఆర్ యూ మైట్ నాట్ బి హ్యావింగ్. ఆర్ ఇన్ రేస్ ఫర్ వాట్? స్టేట్ ప్రెసిడెంట్. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ ద రేస్ ఇస్. వై అంటే మీరు చెప్పండి, ఎక్కడ ఉంది రేస్? లేదా రేస్ ఆ ఫలానా జాగాలు ఉందంటే పోయి ఉరుకుతాము. రేసు అట్లా కనపడుతుంది. అరవింద్ గారు మీరు రేసు ఎక్కడ ఉందంటే అదేమన్నా రేస్ కోర్సులో రేస్ ఉంటుందా? ఢిల్లీలో ఉంటుంది. ప్రతి చోట తప్పేం కాదు. 119 నియోజకవర్గాలలో తప్పేం లేదండి. 119 నియోజకవర్గాలలో రేసు గుర్రాలు తయారు చేసి పార్టీని ప్రభుత్వంలోకి భారీ మెజారిటీతో చేసే నాయకుడిని ముందు పెట్టాలా అన్నది నా కోరిక. రైట్, చూద్దాం. మీరు అన్నట్టుగా మీలాంటి వాళ్ళు అంత బలమైన ఆకాంక్ష ఉండి రాష్ట్రాన్ని అధికారం చేజిక్కించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని జాతీయ నాయకత్వం కూడా ఆ వైపుగా ఆలోచిస్తుంది. ఇటువంటి వాళ్ళే కావాలని ఆలోచించాలని కూడా కోరుకుందాం. మొత్తానికైతే బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హిందుత్వం అనేటువంటి సిద్ధాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో స్థాపిస్తాం. అదేవిధంగా బీఆర్ఎస్కి రాజకీయ భవిష్యత్తు లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. హైకమాండ్ అన్నీ చూసుకుంటుంది. నరేంద్ర మోడీ గారికి చాలా ప్రయారిటీ ఉంది తెలంగాణ పట్ల. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలనే దాంట్లో సంకల్పంలో ఉన్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనేటువంటి ధీమాని అరవింద్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ మన బిగ్ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుంది బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.